కరెంట్ డిపార్ట్మెంట్ లో ఏదైనా పని కావాలంటే జనానికి లంచాలు షాక్ కొట్టాల్సిందేనా? పనికో రేటు కట్టి మరీ షాక్లు ఇస్తున్నారా అంటే అదే నిజమని తెలుస్తోంది. ఏడీ అంబేద్కర్ నివాసంలో విజిలెన్స్ అధికారులు చేసిన సోదాల్లో ఈ విషయమే తేటతెల్లమైందా అంటే అదే జరుగుతోంది. 1-2 కాదు, కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ నివాసంలో కళ్లు చెదిరే ఆస్తులను కనుగొన్నారు. ఈ మొత్తం ఆస్తుల విలువ సుమారు 200 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆనంద్ కుమార్, డిఎస్పీ రంగారెడ్డి రేంజ్. ఈరోజు కరప్షన్ ఎలిగేషన్స్ అనేవి ఉన్న ఒక ఏడీ గారి పైన కేసు రిజిస్టర్ చేసి మేము దర్యాప్తు చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు వాళ్ళ ఇంట్లో హౌస్ సర్చెస్ చేస్తున్నాము. ఆయన పేరు ఎరుగు అంబేద్కర్ గారు. ఆయన ఏడీగా ఇబ్రాహీంబాగ్లో చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన కొద్దిమంది ఎవరైతే క్లోజ్ అసోసియేట్స్ ఉన్నారో ఈ యొక్క కరప్షన్ యాక్టివిటీస్లో భాగం పంచుకుంటూ ఎవరైతే ఆయనకి క్లోజ్ ఎయిడ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్లలో కూడా సోదాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే సోదాలు నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతము. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 10 to 12 ప్లేసెస్లో సోదాలు అయితే జరుగుతున్నాయండి. రంగారెడ్డి డిస్టిక్లో ప్లస్ హైదరాబాద్ డిస్టిక్లో కొన్ని చోట్ల, మెదక్లో, తర్వాత నల్గొండ ఏరియాస్లో కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన ఉద్యోగంలో భాగంగా ఈయన చేయాల్సిన పనిని చేయడానికి చాలామంది నుంచి కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు స్వలాభం కోసము కొన్ని చేయకూడని పనులు చేస్తూ పర్మిషన్స్ ఇవ్వాల్సినవి కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిల్లో పర్మిషన్స్ అడ్డగోలుగా ఇవ్వడము అట్లాంటిది చేస్తూ కొంతమంది అధికారులతో పాటు కుమ్మక్కైపోయి ఈయన కొంచెం చాలా కోట్ల రూపాయలు వెనకేసినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ సమాచారంలో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాదాపు ఒక 5 ఫ్లోరీడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక 3 ప్లాట్స్ అతని పేరు పైన ఉన్నాయి. తర్వాత ఒక 10 acres ల్యాండ్ పెన్పహాడ్ నల్గొండ ఏరియాలో ఉంది. ప్లస్ ఒక 1000 yards ఫామ్ ల్యాండ్ ఉంది. ఒక ఫ్లాట్ కొండాపూర్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకైతే మాకు దర్యాప్తులో భాగంగా తెలవడం జరిగింది. ఇంకా దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇంకేదన్నా దర్యాప్తులో ఉన్న విషయాలు ఏమైనా వెలుగులోకి వస్తే మీకు తర్వాత ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అది తెలియదండి. ఇప్పుడు మేము దర్యాప్తు అయితే చేస్తున్నాము. ఆ దర్యాప్తులో భాగంగా ఎంత టైం పడుతుంది అన్నది ఇప్పుడు ఐడియా లేదు, ఖచ్చితంగా చెప్పలేను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ అనేది ఇంకా లెక్కగట్లేదండి. అది కట్టిన తర్వాత నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అదే అండి, దాని ప్రకారమే సోదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బినామీలను కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఆ సోదాలు కూడా జరుగుతున్నాయి. ఆ సోదాల్లో భాగంగా ఏమన్నా కానీ రివ్యూలు అయితే ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీతో కూడా షేర్ చేస్తాను. నేను బ్యాగ్లో చేస్తానండి ప్రమోషన్ పైన. దానికి ముందు ఆయన 1998లోంచే ఏఈగా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు అవన్నీ కూడా నేను కొంచెం టైం పడుతుంది, దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు ఇప్పటివరకు ఇంతవరకే చెప్పగలుగుతాను. ఈ దర్యాప్తు కొంచెం పూర్తయ్యే సమయంలో మీకు ఇంకా మిగతా విషయాలు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంతవరకు అయితే సహకరిస్తున్నాడు. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. దాంట్లో ఆయన సహకారం ఎంతవరకు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నామండి. అది ఆ విషయంలో ఆ కోణంలో కూడా చూస్తున్నాము. వాట్ ఎవర్ ఇట్స్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అంతా రివీల్ అయిన తర్వాత మాకు ప్రొసీజర్ ప్రకారం అన్ని ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదన్నా మీతో షేర్ చేసుకోవాల్సింది ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అదే ప్రాసెస్లో ఉందని నేను సాయంత్రం వరకు మీకు ఏమన్నా కానీ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాను. నమస్తే. నా ఇంత జరుగుతూ ఉంటే ఇన్నాళ్ల పాటు డిపార్ట్మెంట్లో అసలు ఏం చేస్తున్నట్టు అంటే తలా పాపం తిలా పిడికిడుగా ఎవరికి వారు దోచేసుకున్నారా? అసలేం జరుగుతోంది విద్యుత్ శాఖలో? ఏదైనా చిన్న పని చేయించుకోవాలన్నా కూడా లంచం లేనిదే అధికారులు ఫైల్స్ను ముట్టని పరిస్థితి కనిపిస్తుందంటే పరిస్థితి ఏంటి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు.